ముందుగా మనస్ఫూర్తిగా ఈ సర్వసిద్ధి రాయవరం నేలను ప్రజల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. ఎందుకంటే ఒక విధంగా అభినందించినా కొంత అసూయ కూడా ఉంటుంది నాలాంటి వారికి. మాకెవరికి లేని అదృష్టం ఈ సర్వసిద్ధి రాయవరం ప్రజలకు వచ్చింది. అదేంటి అంటే ఒక వైతాళికుడు ఈ తెలుగు నేల తెలుగు భాష దశ దిశలను మార్చిన ఓ గొప్ప అహింసా యోధుడు గురజాడ అప్పారావు గారి లాంటి మహోన్నతమైన వ్యక్తి పుట్టిన నేల మీదే మీరందరూ పుట్టడం మీ అదృష్టం. మామూలుగా మనందరం భారతీయులుగా పుట్టడం మన అదృష్టం అనుకుంటాం. ఎందుకంటే శ్రీనారాయణ గారు చెప్పినట్టు నా దేశం భగవద్గీత, నా దేశం అగ్ని పునీత సీత, నా దేశం సంస్కార గంగ, నా దేశం కరుణాంత రంగ. అటువంటి పవిత్ర భూమి, కర్మభూమి, ధ్యాన భూమి, యోగ భూమిలో మనందరూ పుట్టడం, భారతీయులుగా పుట్టడం అదృష్టమైతే, ఒక అదృష్టమైతే సర్వసిద్ధి రాయవరం వాళ్ళకి రెండు అదృష్టాలు. ఆ రెండో అదృష్టం ఏంటంటే ఒక మహానుభావుడు, నేను ఇందాకే చెప్పాను, ఈ తెలుగు భాష తెలుగు నేల దశ దిశల్ని మార్చిన మహోన్నతం వ్యక్తి పుట్టిన నేల మీదే మీరందరూ కూడా పుట్టారు. అందుకనే మీరు రెండు విధాల అదృష్టవంతులు. మనస్ఫూర్తిగా మీ అందరినీ అభినందిస్తున్నాను. మీకు ఒక్క విషయం ఏంటంటే ఒక్క వ్యక్తి వల్ల చూడండి, ఈరోజు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళి చేసిన ఎస్రాయవరం అంటే ఏంటంటే గురజాడ పుట్టినని చెప్తారు. మీరు ఎప్పుడైనా భారతదేశం దాటి బయటికి వెళ్ళండి, భారతదేశం దాటి బయటికి ఏ దేశానికి వెళ్ళినా నేను ఐఎమ్ ఫ్రమ్ ఇండియా అంటున్నారు అనుకోండి, మీకు తెలుసా వారికి మొట్టమొదటిగా రెండే జ్ఞాపకం వస్తాయి. భారతదేశం దాటి ఏ దేశానికి వెళ్ళినా నేను భారతీయుని అనగానే వారికి మొట్టమొదటిగా జ్ఞాపకం వచ్చింది గాంధీ. రెండో జ్ఞాపకం ఏంటంటే భగవద్గీత. ఆ రెండు జ్ఞాపకం వస్తాయి. అలాగే మనం తెలుగువాడు అనేసరికి, ముఖ్యంగా అనకాపల్లి విశాఖపట్నం ప్రాంతం అనేసరికి ఎవరికైనా జ్ఞాపకం వచ్చేది ఏంటంటే గురజాడ గారి పేరు జ్ఞాపకం వస్తుంది, ఆ తర్వాత శ్రీశ్రీ గారి పేరు జ్ఞాపకం వస్తుంది. ఎందుకంటే వారిద్దరూ కూడా ఈ తెలుగు భాషకి తెలుగు వాళ్ళకి కూడా అంత మహోన్నత సేవ చేశారు. అందులో ఆద్యుడు ఎవరు అంటే గురజాడ అప్పారావు గారు. ఆయన చేసింది అసమానం. ఎందుకంటే ఆయన వసుధైక కుటుంబం అని అంటాం, ఈ రోజు అంటున్నాం. అంటే ఎంటైర్ వరల్డ్ స్మాల్ విలేజ్ అంటే ఈ ప్రపంచం అంతా ఒక గ్రామం అని అంటాం. కానీ దానికి తెలుసా మీకు, దానికి ప్రాణం పోసింది ఎవరు అంటే మొట్టమొదటిగా గురజాడ అప్పారావు గారు. ఎలా అంటే అందరూ దేశభక్తి గీతాలు రాశారు. మీకు వందే మాతరం తీసుకోండి, జనగణమన తీసుకోండి, ఎన్నో ఉన్నాయి, వందలు ఉన్నాయి. అన్ని దేశభక్తి గీతాలు ఒక్క భారతదేశం గురించే. కానీ ఇప్పుడే ఆ మేడం ఆలపించారు, దేశమును ప్రేమించమన్నది. ఇది ఒక్క దేశానికి చెందింది కాదు, ఈ ప్రపంచానికి చెందింది. అంటే నువ్వు ఏ దేశంలో వెళ్ళినా ఇది పాడుకోవచ్చు. ఎంత దూరాలోచన చూడడానికి. ఆ రోజుల్లోనే వసుదైక కుటుంబం అనే కాన్సెప్ట్కి దానికి ఊపిరి పోసిన వ్యక్తి గురజాడ అప్పారావు గారు. జాతిలో నవకడు గుణవంతుడుండిన జాతి వెలయువాని గుణము చేత వెలయు ఎస్రాయవరములోన గురజాడ పుట్టినట్లు విశ్వదాభిరామ వినురవేమ. మనస్ఫూర్తిగా మనందరినీ మరొకసారి అభినందిస్తున్నాం. థ్యాంక్ యూ.